16 ఏళ్ల తర్వాత మొదటిసారిగా 15 రోజుల ముందే తెలంగాణను తాకింది నైరుతి. అనుకూల పరిస్థితుల్లో అనుకున్న టైం కంటే ముందే రాష్ట్రంలోకి ప్రవేశించింది. ఈ నెల 13న అండమాన్ నికోబార్ దీవులను తాకిన రుతుపవనాలు 24న 8 రోజుల ముందే కేరళను తాకాయి. కేరళ నుంచి వారం రోజుల ముందు ఏపీ, 15 రోజుల ముందు తెలంగాణలోకి ప్రవేశించాయి. ఇక నిన్న తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన మాన్సూన్ ఇవాళ దక్షిణ జిల్లాల వరకు విస్తరించింది. ఇక రాష్ట్రంలో నైరుతి పూర్తిగా విస్తరించేందుకు ఎన్ని రోజుల టైం పడుతుంది? ఖరీఫ్ సాగుకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో కల్పన ఫేస్ టు ఫేస్. 16 ఏళ్ల తర్వాత నైరుతి రుతుపవనాలు తెలంగాణకి ముందుగా వచ్చాయి. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత కొన్నేళ్లుగా చూసుకున్నట్టయితే ఎప్పుడు కూడా జూన్ 2వ వారంలో తెలంగాణకి ఎంటర్ అవుతూ ఉంటాయి. మరి అలాంటి మాన్సూన్ అనేది ఈసారి చూసుకున్నట్టయితే దాదాపు 15 రోజుల ముందుగానే తెలంగాణకి ఎంటర్ అయ్యాయి. మరి తెలంగాణకి ఎంటర్ అయిన రుతుపవనాల స్టేటస్ ఏ విధంగా ఉంది, దాంతోపాటు ఖరీఫ్ సీజన్కి సిద్ధమవుతున్న రైతులకు సంబంధించి ఎట్లాంటి సూచనలు జారీ చేశారో తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, గత 15 ఏళ్లుగా చూసుకున్నట్టయితే కూడా ఎర్లీ మాన్సూన్ అనే చెప్పుకోవచ్చు. సో ఇంత జల్దీ వచ్చిన మాన్సూన్ కారణంగా ఈసారి వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, దాంతోపాటు ప్రజెంట్ స్టేటస్ ఏ విధంగా ఉంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాలు అనేవి ఇటు మహబూబ్ నగర్ జిల్లాల వైపు, దక్షిణ తెలంగాణ జిల్లాల వైపు విస్తరించాయని చెప్పొచ్చు. వాతావరణ పరిస్థితులు కనుక అనుకూలంగా ఉంటే ఇవి మరింత ఉత్తరం వైపు విస్తరించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు తెలంగాణలో మహబూబ్ నగర్ వైపు, ఇటు ఆంధ్రాకు వచ్చేసరికి కావలి దాకా ఇవి నైరుతి ఋతుపవనాలు అనేవి విస్తరించి ఉన్నాయి. సో ఒక విధంగా చెప్పాలి అంటే మనకు ఉన్నటువంటి లాంగ్ రేంజ్ ప్రొడిక్షన్ ప్రకారం కూడా చూసుకున్నట్లయితే ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు అనేవి సాధారణ స్థాయి కంటే కూడా మనకి ఎక్కువగానే వర్షపాతం అనేది నమోదవుతుంది అనేది అంచనాలు అయితే ఉన్నాయి. ఓకే సార్, అంటే మెయిన్గా చూసుకున్నట్టయితే మనకు ఏదైతే యాక్చువల్ డేట్ ఉందో 22 మే అనేది, సో అంటే ఈసారి ఎందుకు ఇంత ఫాస్ట్గా రావడానికి గల కారణాలు ఏంటి, అంటే రీజన్స్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే అటు సముద్రంపై ఉన్నటువంటి పారామీటర్స్ కానీ, అటు గాల్లో ఉన్నటువంటి పారామీటర్స్ కానీ తీసుకున్నట్లయితే విండ్ పారామీటర్స్ ఇవన్నిటికి పరిగణనలో తీసుకుని మాన్సూన్ యొక్క కండిషన్స్ అన్ని ఫేవరబుల్ ఉన్న తర్వాత ఈ మాన్సూన్ ఆన్సెట్ అనేది డిక్లేర్ చేయడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులన్నీ కూడా అటు సముద్రం మీద, అటు భూమి మీద కూడా వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండడం వల్ల ఒక విధంగా చెప్పాలంటే ఈ యొక్క ముందస్తు నైరుతి ఋతుపవనాలు అనేవి కేరళ తీరాన్ని తాకిన తర్వాత ఇటు తెలంగాణ భూభాగాల్లో కూడా ఎంటర్ అయిందని చెప్పొచ్చు. సో ఈ యొక్క ముందస్తుగా తాకడం వల్ల మనకి ముందస్తుగానే ఈ మన భారతదేశం అంతా కూడా కవర్ అయ్యే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. సో ప్రజెంట్ చూసుకుంటే అంటే ఏదైతే కేరళకి తాకిన నైరుతి ఋతుపవనాలు ఆ తర్వాత ఏపీకి తాకుతూ ఉంటాయి. సో ఏపీకి తాకిన తర్వాత ఎన్ని రోజుల వ్యవధిలో తెలంగాణకి తాకుతూ ఉంటాయి అంటే నార్మల్గా చూసుకున్నట్లయితే ఏపీకి మనకి 5th జూన్ కల్లా కూడా ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి ఏపీ భూభాగాలను తాకుతున్న తర్వాత మన తెలంగాణ భూభాగాలకు వచ్చేసరికి 10th జూన్ కల్లా కూడా ఇక్కడ తెలంగాణ భూభాగాలను తాకుతూ ఉంటాయి. సో ఇది సగటున తీసుకున్నట్లయితే తేదీ. బట్ ఒక విధంగా చూసుకున్నట్లయితే కేరళని ముందస్తుగానే తాకడం, తర్వాత ఇవి మరింత పురోగతి చెంది 2 రోజుల వ్యవధిలోనే మనకి ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలను కూడా తాకడం అనేది కూడా జరిగింది. ఓకే, అంటే ఏపీకి తాకిన తర్వాత ఏదైతే చెప్తున్నారో యాక్చువల్ డేట్ కావచ్చు, ఏపీకి 5th జూన్ తాకిన తర్వాత తెలంగాణకి 10th జూన్ అని చెప్తా ఉన్నారు. కాకపోతే ఒకే రోజు వ్యవధిలోనే ఇటు ఏపీకి అండ్ తెలంగాణకి కూడా తాకిన సిచ్యువేషన్స్ కూడా ఈసారి మనం చూసాము. అంటే ఎందుకు అట్లాంటి సిచ్యువేషన్స్ ఈసారి కనిపించాయి? గతంలో కూడా మనకి ముందస్తుగా ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు అనేవి కేరళ తీరాన్ని తాకిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఒక్కసారి కేరళ తీరాన్ని తాకిన తర్వాత ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల అనుకూలతను బట్టి ఇవి క్రమేపీ పురోగతి చెంది ఈవెన్ దక్షిణ భారతదేశం అంతా కూడా విస్తరించడం కూడా చూడొచ్చు. సో ఈసారి కూడా అట్లాంటి వాతావరణ కండిషన్స్ అన్నీ కూడా అనుకూలంగా ఉండడం, అలాగే ఈ లానినో కానీ ఎలినో కండిషన్స్ అన్నీ కూడా తటస్థంగా ఉండడం వల్ల ఇటు సముద్రంపై ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కానీ, భూమి మీద ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకి అనుకూలంగా ఉండడం వల్ల ఒక విధంగా ఈ యొక్క ఋతుపవనాలు అనేవి మరింత పురోగతి చెందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే, అంటే గతంలో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా చూసామా? ఒకే రోజు వ్యవధిలోనే ఇటు ఏపీకి కావచ్చు, దాంతోపాటు తెలంగాణకి కూడా తాకిన సిచ్యువేషన్స్? సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి ఏపీని తాకిన తర్వాత క్రమేపీ తెలంగాణను తాకుతుంటాయి. చూసుకున్నట్లయితే ఓన్లీ మన తెలంగాణకు వచ్చేసరికి దక్షిణ కొన్ని భూభాగాల్లోనే మనకి తాకినట్టుగా ఉన్నాయి. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి తెలంగాణ మొత్తం కూడా విస్తరించలేదు. గతంలో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఒకే రోజులో 2 స్టేట్స్కి తాకడం? గతంలో కనుక చూసుకున్నట్లయితే 2008లో మనకి చూసుకున్నట్లయితే ఇటు కేరళ
తీరాన్ని మే 22 మనకి ఈ ఋతుపవనాలు అనేవి తాకడం అనేది చూసాము. తర్వాత క్రమేపీ ఈ ఋతుపవనాలు అనేవి ఇటు ఏపీకి కానీ తెలంగాణకు కానీ జూన్ మొదటి వారంలో తాకడం కూడా చూసాము. సో ఈవెన్ 2009లో కూడా ఎర్లీ ఆన్సెట్స్ అనేవి జరిగినవి. 2009లో కూడా మనకి కేరళ తీరాన్ని 23 మే కల్లా కూడా తాకిన తర్వాత ఇటు తెలుగు రాష్ట్రాల వైపు ప్రయాణించిన సందర్భాలు కూడా మనం చూడొచ్చు. ఓకే, సో ప్రస్తుతం సంబంధించి స్టేటస్ ఏ విధంగా ఉంది, దాంతోపాటు సో ఎక్కడి వరకు విస్తరించాయి, రాబోయే రోజుల్లో పురోగతి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇవి విస్తరించిన క్రమం చూసినప్పుడు ఇటువి వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణపేట, ఇటు మహబూబ్ నగర్ జిల్లాల వైపు ఇది విస్తరించి ఉంది. ఈ రోజు కూడా ప్రస్తుతం ఇది ఈ యొక్క జిల్లాల్లోనే కొనసాగుతుంది. ఇటు ఏపీకి చూసుకున్నట్లయితే కావలి వరకు కూడా ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు అనేవి విస్తరించి ఉన్నాయి. సో వాతావరణ పరిస్థితులు కనుక అనుకూలంగా ఉంటే ఇవి మరింత పురోగతి చెంది ఉత్తరం వైపు కదిలే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ 4 days వచ్చే 4 days ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే నైరుతి ఋతుపవనాల ఆగమనంతోనే చాలా రాష్ట్రాలలో భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి. ఇప్పటికే ఇటు మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు సిచ్యువేషన్స్ కూడా చూసాము. సో మన దగ్గర అట్లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉండే అవకాశం ఉందా? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు మాత్రం భారీ వర్షాలు అనేవి ఇవ్వడం జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే దక్షిణ తెలంగాణ జిల్లాలో మాత్రం కొంచెం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు కూడా కొన్ని జిల్లాలకు భారీ వర్షాలు, కొన్ని జిల్లాలకు అతి భారీ వర్షాలు ఉన్నాయి. సో రానున్న 2 రోజులు కూడా కొన్ని జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క జిల్లాలకు ఏ జిల్లాలకైతే భారీ వర్షాలు ఉన్నాయో వాటికి జిల్లాలకు ఎల్లో అలర్ట్స్, అలాగే అతి భారీ వర్షాలకు మాత్రం ఆరెంజ్ అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇట్లాంటి వాతావరణ పరిస్థితులు అనేవి రానున్న 4 రోజులు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పటికే దాదాపు మేలో కురిసిన వర్షాలకు కావచ్చు రైతులు తీవ్రంగా నష్టపోయారు. సో ఇప్పుడున్న పరిస్థితుల కారణంగా కావచ్చు రైతులకు సంబంధించి అక్కడున్న అధికారులకు కావచ్చు, అగ్రికల్చర్ ఆఫీసర్స్ కావచ్చు ఎట్లాంటి సూచనలు ఇస్తూ ఉన్నారు? ఇప్పటికే కోసిన పంట కనుక ఉంటే అవి సురక్షిత ప్రాంతాలకు అనేది తరలిస్తూ ఉండాలి. సో ఈ 2 రోజులు కూడా వర్ష తీవ్రత కొంచెం సాధారణ స్థాయి కంటే కూడా హెచ్చుగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి కోసిన పంటను మాత్రం సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలి. ఇంకా పళ్ళ తోటలు ఇవన్నీ కూడా ముఖ్యంగా ఈదుడుగాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి వాటికి కూడా తగిన జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ముఖ్యంగా రైతులు ఎవరైతే వ్యవసాయం పొలాల్లో వర్క్ చేస్తున్నారో ఎప్పుడైతే ఈదుడుగాలు కానీ వర్షం అనేది 2 ఒకేసారి కలిసినప్పుడు మాత్రం ఆ సమయాల్లో మాత్రం ఎలక్ట్రానిక్ పోల్స్ దగ్గర కానీ ఈవెన్ మోటార్స్ని ఆపరేట్ చేయడం కానీ చేయకూడదు. ఈ 2 రోజులు కూడా వర్షాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పొలాలకి నీరు పెట్టడం అనేది చేయకూడదు. ఓకే, ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించి రైతులు పనులు ఇప్పుడు మొదలు పెట్టొచ్చా? ఎందుకంటే 4 రోజులు వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు కదా జిల్లాలకు సంబంధించి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ 4 రోజులు కూడా సాగుకి కావాల్సినటువంటి వ్యవసాయ పనులు అనేవి చేసుకోవచ్చు. అయితే ఈ 2 రోజులు కూడా విత్తనాలు అనేవి జల్లడం అనేది చేయకూడదు. వచ్చే 2-3 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. కెమెరా పర్సన్ సిద్దిక్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.